సార్ నేను చూసుకున్నాను సార్ నేను మాట్లాడతాను Bro, click. Go. ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ వస్తారు మా బిడ్డ సెలెక్ట్ అవుతారో లేకపోతే టాలెంట్ ఉందో కదా వాళ్ళకి తీసుకొని వాళ్ళ గురువులు పెడితే ఎలా అని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్ట్ చేశారా ఏమవుతుందంటే మళ్ళీ మీ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు అనవసరంగా మనం సెలెక్ట్ చేశారు తర్వాత వాళ్ళకి కరెక్ట్గా లేకపోయినా మాకు ఇబ్బంది ఇక్కడ ఏదో సరే ఏదో ఉంది ముందుసారి ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య చాలా మంది కరెక్ట్గా సెలెక్షన్ జరిగితే మనం సైడ్ నుంచి వాళ్ళకి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా వాళ్ళు ముందు పోలేకపోయారు సెలక్షన్ మటుకు ఒకసారి ఊరికి ఒకసారి చెక్ చేసి ఇలా అవసరమైతే ప్యారెంట్స్ కనిపించారు మామూలు అబ్బాయికి కన్విన్స్ చేస్తే సరిపోతుంది షిఫ్ట్ అవుతాం అయిపోతే మీరు పక్కన కొంచెం ముందుకు రా పక్కన మీరు పక్కన చాలు రైట్ ప్రసన్నా 4003 sir. On your marks, go. On your mark, go. Go, bro. కడప స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్కి సంబంధించి మనకు అన్ని ఏర్పాట్లు చేసిన మొదటగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి మినిస్టర్ గారికి అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ గారికి సిబ్బందికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు గతంలో ముందు సంవత్సరం ఒక అకాడమిక్ సెలక్షన్ అనేది ఆగి ఉన్నది. దానికి సంబంధించి 4, 5 తరగతులకు సంబంధించి సెలక్షన్స్
ఈరోజు సమర్థవంతంగా నిర్వహించాలి. ఎక్కడా కూడా గతంలో స్కూల్ విజిట్ చేసినప్పుడు కొన్ని లోటుపాట్లు కనిపించాయి. అలాంటి లోటుపాట్లు ఈసారి కనపడకూడదు. ఎవరైతే స్పోర్ట్స్ మెన్గా అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నారో, అది ఎవరైతే ఆశా విద్యార్థులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అన్ని విధాలుగా ఫిట్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందించమని చెప్పి అధికారులకు తెలియజేయడం, అధికారులు కూడా దాని తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం, దాని అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. మన శాప్ డైరెక్టర్స్ కూడా ఒకరు అర్జున అవార్డు గ్రహీత, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ రావు గారు కూడా ఇక్కడికి ఉన్నారు. అదేవిధంగా మన పీఈటీగా పనిచేసిన రవి గారు కూడా వచ్చారు. అందరూ సమన్వయంతో నాగార్జున యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కోఆర్డినేషన్తో పిల్లల్ని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క వ్యక్తపరచచ్చు. ఇది పారదర్శకంగా జరగాలనేది ఒక అజెండాతో ఏదేమైనా స్పోర్ట్స్ సంబంధించిన స్కూల్లో స్పోర్ట్స్ ఏదో ఫ్రీగా వస్తూ ఉంది, అక్కడ హాస్టల్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మన పిల్లల్ని అక్కడ చేర్పించేస్తే వాళ్ళు 10వ తరగతి వరకు అయిపోతారు అన్నిటి కాకుండా వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చేసే సెంటర్గా అది మారే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాం. ఎవరైనా మీకు డౌట్ ఉంటే మా పిల్లోడు బాగా రాణిస్తున్నారు అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదని మీకు డౌట్ ఉంటే ఇక్కడ అది కూడా వీళ్ళు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఇచ్చు. ఇది ఎవరు ప్రోద్బలంతోనో ఎవరి రికమెండేషన్తోనో ఎవరో చెప్తేనో ఇక్కడ జరిగే పరిస్థితి ఉండదు. ఇది పూర్తిగా మెరిట్ టాలెంట్ మీదనే ఆధారపడి సెలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వేరే ఆలోచన కూడా దాదాపు 136 మంది డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో మనకి ఏదైతే ఉందో 5th క్లాస్ 6th క్లాస్ సంబంధించి 4th to 5th సంబంధించి ఏదైతే ఉందో ఆ సెలక్షన్స్ సంబంధించి ఏ సీట్స్ ఉన్నాయో అవి పక్కన కూడా ఈ రోజు రేపట్లో పూర్తి చేసి తదనుగుణంగా కూడా లిస్టు పెడతాం. అందరూ కూడా పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ జై జన్మభూమి. ఈ 2 జిల్లాలు 3 జిల్లాలు ఏలూరు, ఈస్ట్ గోదావరి, 3 ఎందుకు 0 అయినా కూడా 4027 On your marks. సెలక్షన్ .65 గ్రైండ్ కొంచెం బ్రాడ్గా మీరు అనుకుని నోట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ గన్కి వస్తుంది. షెడ్యూల్ గన్ వేస్తామని మళ్ళీ బాల్ త్రూ అయి ఉంటుంది. లాస్ట్లో ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత 600 ఉంటుంది, మళ్ళీ 600 ఉంటుంది. కొంచెం సైడ్ బ్యాక్ సైడ్ ఇది పక్కన సైడ్ కనపడాలి. సో థ్యాంక్ యూ ఫర్ 4036 Good.
ఓకే సార్.